ప్రాథమిక హక్కులు వాటి నేపథ్యం. ప్రాథమిక హక్కులు వాటి నేపథ్యం. వాటి నేపథ్యం దగ్గరమ్మా ఇక్కడ ప్రధానమైనటువంటి కొన్ని సంఘటనలు మీ ముందుకు తీసుకొస్తున్నానమ్మా. అందులో మిమ్మల్ని అడుగుతాడు, ప్రాథమిక హక్కుల కోసం మొట్టమొదటిసారిగా ఎప్పుడు డిమాండ్ జరిగింది? 1895. మొట్టమొదటిసారిగా 1895లో డిమాండ్ చేశారు. అది ప్రాథమిక హక్కుల కోసం మొట్టమొదటిసారిగా ఎవరు డిమాండ్ చేశారంటే బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్. సో ప్రాథమిక హక్కుల కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1895లో బాలగంగాధర్ తిలక్ డిమాండ్ చేశారమ్మా. అలాగే ఎలా డిమాండ్ చేశారమ్మా అంటే చెప్పండి, స్వరాజ్ అనేటువంటి బిల్లుని ప్రవేశపెట్టారు. ఏ బిల్లు? స్వరాజ్ అనేటువంటి బిల్లుని ప్రవేశపెట్టి ఆయన డిమాండ్ చేశాడమ్మా. ఏమని డిమాండ్ చేశారంటే భారత ప్రజలకు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం కావాలి, వారి ఇళ్లకు ఆస్తులకు సంరక్షణ కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా 1895లో బాలగంగాధర్ తిలక్ ఈ స్వరాజ్ అనేటువంటి బిల్లును ప్రతిపాదించి డిమాండ్ చేశారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి అమ్మా ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేసిన మొదటి సంవత్సరం 1895 అని చెప్పండి. ఎవరంటే బాలగంగాధర్ తిలక్ అని చెప్పండి. అలాగే ఎలా అంటే స్వరాజ్ అనేటువంటి బిల్లుని ప్రతిపాదించి భారత ప్రజలకు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం, వారి ఇళ్లకు ఆస్తులకు సంరక్షణ కావాలని చెప్పి బాలగంగాధర్ తిలక్ డిమాండ్ చేశాడు. కానీ ప్రాథమిక హక్కులు మాత్రం రాలే. వచ్చాయా? నో. ఆ తర్వాత 1911 భారత జాతీయ కాంగ్రెస్, అంటే మీకు తెలుసు ఐఎన్సి. 1911లో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కులు ప్రసాదించండి అని చెప్పి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక హక్కులపై తీర్మానాన్ని ఆమోదించింది. మొట్టమొదటిసారిగా 1911 భారత జాతీయ కాంగ్రెస్, అది ఐఎన్సి అని చెప్పి చెప్పండి. ఒక డెప్త్గా అడిగితే ఎక్కడ జరిగిన సమావేశం అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి మరి కలకత్తాలో జరిగిన సమావేశం, కలకత్తా. అలాగే ఎవరి అధ్యక్షతన జరిగిన సమావేశం అంటే చెప్పండి అమ్మా, బిషన్ నారాయణ్ దర్. ప్రాథమిక హక్కులపై మొట్టమొదటిసారి ఐఎన్సి తీర్మానం ఆమోదించింది ఎప్పుడంటే అది 1911. అలాగే కలకత్తాలో జరిగిన సమావేశం, అది ఎవరి అధ్యక్షతన అంటే బిషన్ నారాయణ్ దర్ అధ్యక్షతన అని చెప్పండి. అంతేకాదు ఆ తర్వాత 1922లో గాంధీ డిమాండ్ చేశారు, ప్రాథమిక హక్కులు ఎందుకు ప్రసాదించట్లేదు, ప్రాథమిక హక్కులు భారత ప్రజలకు ఇవ్వండి అని చెప్పి గాంధీ డిమాండ్ చేశారు. ఎలా డిమాండ్ చేశారంటే అమ్మా, యంగ్ ఇండియా పత్రికలో S&S పబ్లికేషన్ రంగంలో రారాజు. ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్. ఎస్ఐ కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు, నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S పబ్లికేషన్స్. ఫోన్ నంబర్స్ 73772229 మరియు 90975889. S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు. అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. భారత ప్రజలకు ప్రాథమిక హక్కులు ప్రసాదించండి, ఎందుకు ప్రాథమిక హక్కులు ప్రసాదించట్లేదని చెప్పి గాంధీ గారు యంగ్ ఇండియా పత్రికలో డిమాండ్ చేశారు. అయినా ప్రాథమిక హక్కులు రాలే. ఆ తర్వాత 1925లో అనిబిసెంట్ ఆవిడ ఎలా డిమాండ్ చేసింది, కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టి భారత ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇవ్వండి అని చెప్పి అనిబిసెంట్ 1925లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి తీర్మానం ప్రవేశపెట్టి డిమాండ్ చేశారు. అయినా కానీ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ అనిబిసెంట్ దగ్గర ఒక క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సహజం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే 25లో అనిబిసెంట్ డిమాండ్ చేశారు ఏమని, భారత ప్రజల ప్రాథమిక హక్కుల కోసం.
ఎలా? కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి తీర్మానం ప్రవేశపెట్టి, కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అని తీర్మానం ప్రవేశపెట్టి మరి 25లో అనీ బెసెంట్ ప్రవేశపెట్టారు. ఇక్కడ వరకు బాగుంది. కానీ నేనేమంటున్నానమ్మా అంటే అనీ బెసెంట్ ఏమని డిమాండ్ చేశారంటే ఆడు స్పష్టంగా చెప్పారు, 1921లో ఐర్లాండ్ ప్రజలకు మీరు ఏ హక్కులు అయితే ఇచ్చారో భారత ప్రజలకు కూడా అవే హక్కులు ఇవ్వండి అని చెప్పింది. 1921లో ఐర్లాండ్ ప్రజలకు మీరు ఏ హక్కులు అయితే ఇచ్చారో అవే హక్కులు అంటే దీని అర్థం ఏంటంటే ఐర్లాండ్ అనే దేశం కూడా బ్రిటిష్ పాలిత దేశం. ఐర్లాండ్ దేశం కూడా బ్రిటిష్ పాలిత దేశం. కాబట్టి ఐర్లాండ్ ప్రజలకు బ్రిటిష్ వారు 1921లో హక్కులు ప్రసాదించారు. కాబట్టి అనీ బెసెంట్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని ప్రస్తావించింది ఏమని అంటే మీరు 21లో ఐర్లాండ్ ప్రజలకు ఏ హక్కులు అయితే ఇచ్చారో మా భారత ప్రజలకు కూడా అవే హక్కులు ఇవ్వండి అని చెప్పి అనీ బెసెంట్ 25లో మరి కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే తీర్మానం ప్రవేశపెట్టి డిమాండ్ చేశారు. కన్ఫ్యూజ్ ఎక్కడైతారంటే ఇగో ఇక్కడ అనీ బెసెంట్ ఎప్పుడు డిమాండ్ చేశారంటే 21 అంటారు. కాదు సార్, 25 ఏమని చేశారు? 1921లో ఐర్లాండ్ ప్రజలకు ఏ హక్కులు అయితే ఇచ్చారో ఆ హక్కులు భారత ప్రజలకు ప్రసాదించండి అని చెప్పి అనీ బెసెంట్ డిమాండ్ చేశారు. అంతే తప్ప 21లోనే డిమాండ్ చేశారని చెప్పితే పొరపాటమ్మా. ఇక్కడ 21, 25 డిఫరెన్స్ ఉంది. 25లో అనీ బెసెంట్ చేశారు. ఏమని చేశారంటే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా తీర్మానం ప్రవేశపెట్టి మీరు 1921లో ఐర్లాండ్ ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులు భారత ప్రజలకు కూడా ప్రసాదించాలని చెప్పి డిమాండ్ చేశారు. అయినా సరే బ్రిటిష్ వాళ్ళు మాత్రం ప్రాథమిక హక్కులు ఇవ్వలే. ఆ తర్వాత 1927లో భారత జాతీయ కాంగ్రెస్ 27లో ఐఎన్సీ డిమాండ్ చేసింది. మరి ఏమని అంటే అమ్మ 27లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏం చెప్పిందంటే భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపాదిక కావాలి. మేము రాసుకోబోయేటువంటి రేపు రచించబోయేటువంటి రాజ్యాంగానికి మీరిచ్చిన ప్రాథమిక హక్కుల ప్రాతిపాదిక కావాలి అని చెప్పి డిమాండ్ చేసింది భారత జాతీయ కాంగ్రెస్ 1927. భవిష్యత్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపాదిక కావాలి అంటే భవిష్యత్తు రాబోయే రాజ్యాంగానికి ఈ ప్రాథమిక హక్కుల ప్రాతిపాదిక కావాలని చెప్పి 1927లో భారత జాతీయ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఒకరు అడుగుతాడు ఏమంటారమ్మా అంటే భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపాదిక కావాలని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ 1927లో ఎక్కడ జరిగిన సమావేశం అంటాడు. కాబట్టి మద్రాసులో జరిగిన సమావేశం. ఇంకా డెప్త్ అడిగితే కనుక భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపాదిక కావాలని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ ఎవరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిమాండ్ చేసింది? ఎంఏ అన్సారీ. కాబట్టమ్మా 27లో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ డిమాండ్ చేసింది భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపాదిక కావాలని చెప్పి. అది ఎక్కడ జరిగిన సమావేశం? మద్రాస్. ఎవరి అధ్యక్షతన? ఎంఏ అన్సారీ అధ్యక్షతన. అంతేకాదమ్మా ఆ తర్వాత 1928లో మోతీలాల్ నెహ్రూ నివేదిక. మీరు చెప్పాను మోతీలాల్ నెహ్రూ నివేదిక 1928 అని చెప్పి మనము రాజ్యాంగ పరిషత్ ప్రారంభంలో చెప్పుకున్నాం సార్. మరి మోతీలాల్ నెహ్రూ నివేదిక ఏం చెప్పిందంటే అమ్మా ఏమని డిమాండ్ చేసిందంటే భారతదేశంలోని కులాలు మతాలు వర్గాలు కలిసి సహజీవనం చేయాలంటే ప్రాథమిక హక్కులు ప్రసాదించండి అని చెప్పింది మోతీలాల్ నెహ్రూ నివేదిక 1928. వాస్తవం మోతీలాల్ నెహ్రూ నివేదిక చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా అంగీకరించాల్సిందంటే ఈ దేశంలోని వివిధ కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు కలిసి సహజీవనం చేయాలంటే ప్రాథమిక హక్కులు ప్రసాదించండి అని చెప్పింది మోతీలాల్ నెహ్రూ నివేదిక 1928. వాస్తవం కాదా? నిజంగా ఇవాళ ప్రాథమిక హక్కులు లేకపోతే ఒక ఆసుపత్రిలో ఒక విద్యాలయంలో ఒక ప్రభుత్వ స్థలంలో ఒక బహిరంగ ప్రదేశంలో ఒక మనిషి తాకాలన్నా ఒక మనిషి దగ్గరలో కూర్చోవాలన్నా కూర్చుండే ముందు మీ కులం ఏంటి మీ గోత్రం ఏంటి అని అడిగేవారు. కానీ ఇవాళ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 17th ఆర్టికల్ ఉంది కాబట్టి ఇవాళ 17th ఆర్టికల్ ప్రకారం పౌరుల మధ్య ఏ వివక్ష చూపరాదు. కాబట్టే ఇవాళ మనం ఏం అడగకుండా అది హోటల్ అయినా ఆసుపత్రి అయినా లేకపోతే అది విద్యాలయం అయినా అది గుడి గోపురమైనా కానీ మనిషి కులం పేరు అనకుండా గోత్రం అనకుండా కూర్చుంటున్నాం తాకుతున్నాం కదులుతున్నాం నడుస్తున్నాం ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల కోసమే. అందుకే మోతీలాల్ నెహ్రూ నివేదిక అదే చెప్పింది 28లో
ఈ దేశంలోని ప్రజలు, కులాలు, మతాలు, వర్గాలు అందరూ కలిసి సహజీవనం చేయాలంటే ప్రాథమిక హక్కులు ప్రసాదించండి అని చెప్పింది మోతీలాల్ నెహ్రూ నివేదిక. అయినా సరే బ్రిటిష్ వాడు మాత్రం ప్రాథమిక హక్కులు ఇవ్వలేదు. ఆ తర్వాత 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి అంటే మళ్ళీ డిమాండ్ చేసింది ప్రాథమిక హక్కుల కోసం. ఎందుకు ప్రాథమిక హక్కులు ఇవ్వట్లేదు భారత ప్రజలకి అని చెప్పి ఐఎన్సి డిమాండ్ చేసింది. అయినా సరే బ్రిటిష్ వాడు ప్రాథమిక హక్కులు ఇవ్వలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి రేజ్ చేసేదంటే 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ జరిగినటువంటి సమావేశం డిమాండ్ చేసింది అంటాడు. 31లో ఎక్కడ జరిగిన సమావేశం అంటాడు. అందుకే చెప్పండమ్మా, కరాచీలో జరిగిన సమావేశం. కరాచీలో జరిగిన సమావేశం. అంతేకాదమ్మా, ఎవరి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం అంటాడు. కాబట్టి చెప్పండి, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎస్పి పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అమ్మ. మరి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగినటువంటి కరాచీ సమావేశంలో ప్రాథమిక హక్కుల కోసం ఐఎన్సి డిమాండ్ చేసింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1931. అంతేకాదమ్మా, ఇదే సమావేశానికి ఇంకో ప్రాముఖ్యత ఉంది. ఈ సమావేశానికి ఇంకో ప్రాముఖ్యత కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఏంటయ్యా ప్రాముఖ్యత అంటే, ఇదే 31లో జరిగిన సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని కూడా ఐఎన్సి ఆమోదించింది. ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించింది ఐఎన్సి. ప్రాథమిక హక్కుల తీర్మానం కూడా ఆమోదించింది ఐఎన్సి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 1931లో కరాచీ వేదికగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎవరు ప్రవేశపెట్టినటువంటి ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఐఎన్సి ఆమోదించింది. నువ్వేం తెలుసుకున్నావు? 31. ఏం తెలుసుకున్నావు? కరాచీ. నువ్వేం తెలుసుకున్నావు? పటేల్ అధ్యక్షతన. ఏ సమావేశం? ఐఎన్సి. ఏం తెలుసుకున్నావు? హక్కుల తీర్మానం ఆమోదించింది. కానీ ఎవరి అధ్యక్షతన? జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన తీర్మానం ఎవరి అధ్యక్షతన? ఎస్పి పటేల్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది, ఇక్కడ పటేల్ అధ్యక్షుడా, నెహ్రూ అధ్యక్షుడా? కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన నెహ్రూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈ ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని కరాచీ సమావేశంలో ఆమోదించారు. అయినా సరే ప్రాథమిక హక్కులు రాలేదు. ఆ తర్వాత 31లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరయ్యారు. 31లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ హాజరయ్యారు. గాంధీ డిమాండ్ చేశారమ్మా. గాంధీ డిమాండ్ చేశారు ఏమని అంటే, మీరు స్వాతంత్రం ఇవ్వట్లేదు, కనీసం మా భారత ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడానికి హక్కులు కూడా ఇవ్వట్లేదు, మీరు ఇస్తారో లేదో తేల్చుకోండి. రేపు కనుక ప్రాథమిక హక్కులు ఇవ్వకపోతే భవిష్యత్ ఉద్యమానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఆ రెండవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేస్తాడు లండన్ నుంచి. మీరు స్వాతంత్రం ఇవ్వరు, హక్కులు ఇవ్వరు అని వాదిస్తాడు గాంధీ. అప్పుడు గాంధీ వాదించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆలోచనలు పడతారు. ఏంటబ్బా, గాంధీ గట్టిగానే మాట్లాడుతున్నాడు, హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, హక్కులు ఇవ్వాలంటున్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి అప్పుడు ఏం చేస్తారంటే అమ్మా, 1935 చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏం చేస్తారమ్మా అంటే, ఆ యొక్క 35 చట్టం ప్రకారం భారత ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం ముందుకొస్తుంది. అభ్యర్థులారా, నేను ముందుకు వస్తుందన్నాను తప్ప ఇచ్చిందని చెప్పానా? నో. ఇవ్వడానికి నా ముందుకు రావడానికి తేడా ఉంది అక్కడ. నేను అదే అంటున్నాను. 31లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ హెచ్చరికలు జారీ చేసి వస్తాడు, ఇవ్వట్లేదు, కనీసం హక్కులు కూడా ఇవ్వట్లేదని చెప్పి వాదిస్తాడు. అప్పుడు 35 చట్టం ప్రకారం ప్రాథమిక హక్కులు ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇవ్వడానికి ముందుకొస్తే ఒక్క బ్రిటిష్ ఇద్దరు అధికారులు అంటారు, ఈరోజు మీరు హక్కులు ఇస్తే రేపు స్వాతంత్రం ఇవ్వక తప్పదని చెప్పి హెచ్చరిస్తారు. భారత ప్రజలకు హక్కులు ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు వస్తే ఇద్దరు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇవాళ కనుక మీరు ప్రాథమిక హక్కులు ఇస్తే దాన్ని ఆధారంగా చేసుకొని, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఉద్యమం చేసి చివరికి స్వాతంత్రం కూడా ఇవ్వక తప్పదని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు. మళ్ళీ ఆ హెచ్చరికలు భయపడి బ్రిటిష్ ప్రభుత్వం వెనకడిగేస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, 1935 చట్టం ప్రకారం భారత ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులు ఇవ్వడానికి ముందుకు వస్తే అడ్డుకున్న బ్రిటిష్ అధికారులు ఎవరు అడ్డుకున్నారు ప్రాథమిక హక్కులని? అందుకేనమ్మా, అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరమ్మా అంటే చెప్పండి,
సర్ జాన్ సైమన్, 2 లార్డ్ రీడింగ్. సర్ జాన్ సైమన్, లార్డ్ రీడింగ్ అమ్మ. ఈ సర్ జాన్ సైమన్, లార్డ్ రీడింగ్లు ఇద్దరు ఏం చేశారంటే అడ్డుకున్నారమ్మా. 35వ చట్టం ప్రకారం భారత ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు వస్తే దాన్ని ఏం చేశారమ్మా అంటే అడ్డుకున్నారు సార్. అక్కడే అయిపోయింది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చివరికి 35 వచ్చినాం, 1895 నుంచి మొదలుపెట్టినాం, 35కి వచ్చినాం, ప్రాథమిక హక్కులు ఇవ్వలే. ఆ తర్వాత మనకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. బ్రిటిష్ వారు భారత ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇవ్వట్లేదు. ఇది అర్థం కాక ఏం చేశామంటే అసలు హక్కులు ఏమున్నాయి, అసలు హక్కులు ఇస్తే ప్రపంచమే మారిపోతుందా, మా మనసులే మారిపోతాయా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు బ్రిటిష్ వారు హక్కులు ఇవ్వట్లేదని చెప్పి అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఒకసారి హక్కులు ఏంటో హక్కులపై మాకు ఒకసారి ముసాయిదా ఒక నివేదిక ఇవ్వడని చెప్పి 1945 సంవత్సరంలో ఇలా విద్యావంతులతో అంటే రాజకీయేతర అంటే ఒక ప్రముఖులతో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ అధ్యక్షులు ఎవరంటే సర్ తేజ్ బహదూర్ సఫ్రు అధ్యక్షతన 1945లో ప్రాథమిక హక్కులపై అధ్యయనం చేయడం కోసం మేధావులతో రాజకీయేతర అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కూడా చెప్పింది ఏంటంటే భారత ప్రజలకు ప్రాథమిక హక్కులు ఇవ్వాల్సిందే. కానీ ఒక ఆశ్చర్యం ఏంటంటే చివరికి దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి కూడా అంటే రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగే నాటికి కూడా బ్రిటిష్ వారి చేతితో హక్కులు రాలేదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు చూస్తున్నారు 45లో ప్రాథమిక హక్కులపై కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా హక్కులు కావాలని చెప్పింది కానీ ఇవ్వలేదు. చివరికి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు భవిష్యత్ రాజ్యాంగం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవచ్చు కాబట్టి మన రాజ్యాంగం కాబట్టి మనం రాసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ప్రాథమిక హక్కులు పొందుపరచాలి తప్ప ఉద్యమ కాలంలో స్వాతంత్రం ఉద్యమకాలంలో ఏ రోజు కూడా బ్రిటిష్ వాడు ప్రాథమిక హక్కులు ఇవ్వలేదు. కనుక అమ్మ ఇలా ప్రాథమిక హక్కుల నేపథ్యం చాలా ఇంపార్టెంటు. ప్రాథమిక హక్కుల యొక్క ఉద్యమం ఎలా జరిగింది, దాని డిమాండ్ ఎట్లా వచ్చింది. మిమ్మల్ని అంటాడు ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేసినటువంటి వ్యక్తులని సంవత్సరాలని లేక సందర్భాలని ఆరోహణ క్రమంలో అమర్చండి, అవరోహణ క్రమంలో అమర్చండి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, వాట్ కెన్ యూ డూ, ఏం చేస్తారు అప్పుడు మీరు. అందుకే అది ఆరోహణ క్రమం అన్నా అవరోహణ క్రమం అన్నా మొదటిసారి ఎవరు డిమాండ్ చేశారన్నా ఎప్పుడు ఎలా డిమాండ్ చేశారన్నా ప్రతి దానిపైన అవగాహన ఉండాలంటే ఈ ప్రాథమిక హక్కుల యొక్క డిమాండ్ చేసినటువంటి నేపథ్యంపై మీకు అవగాహన ఉండక తప్పనిసరి అని చెప్తున్నాను. తప్పనిసరి కాబట్టి అమ్మ ఇక్కడ చూస్తున్నాం ప్రాథమిక హక్కులు వాటి నేపథ్యం దగ్గర మరి ఇక్కడ క్లియర్గా నేను మీకు చెప్పాను సార్. మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల కోసం 1895 బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ అనే బిల్లుని ప్రతిపాదించి డిమాండ్ చేశాడు. ఏమని? భారత ప్రజలకు వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం, వారి ఇళ్లకు ఆస్తులకు సంరక్షణ కావాలని. ఆ తర్వాత 1911లో మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తాలో జరిగినటువంటి సమావేశంలో బిషన్ నారాయణ్ దర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ప్రాథమిక హక్కుల కోసం తీర్మానం ఆమోదించింది. నెక్స్ట్ 22లో గాంధీ యంగ్ ఇండియా పత్రికలో ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేశారు. ఆ తర్వాత 25లో అని బెసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే తీర్మానం ప్రవేశపెట్టి 1921లో ఐర్లాండ్ ప్రజలకు ఏ హక్కులు ఇచ్చారో మాకు అవే ఇవ్వని చెప్పింది. చూడండి డిమాండ్ చేసింది ఎప్పుడు 25. ఏమని డిమాండ్ చేసింది? 21లో ఐర్లాండ్ ప్రజలకు మీరు ఏ హక్కులు ఇచ్చారో మాకు అవే ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసింది. 27లో భారత జాతీయ కాంగ్రెస్ మద్రాసులో ఎంఏ అన్సారీ అధ్యక్షత జరిగిన సమావేశంలో భవిష్యత్ రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపాదిక కావాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్ 28లో మోతీలాల్ నెహ్రూ నివేదిక దేశంలోని కులాలు, మతాలు, వర్గాలు కలిసి సహజీవనం చేయాలంటే ప్రాథమిక హక్కులు ప్రసాదించండి అని చెప్పి 28లో మోతీలాల్ నెహ్రూ నివేదిక డిమాండ్ చేసింది. నెక్స్ట్ 31లో మళ్ళీ కాంగ్రెస్ ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేసింది. ఈసారి కరాచీ సమావేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత జరిగింది, డిమాండ్ చేసింది. ఇదే సమావేశంలో నెహ్రూ ప్రవేశపెట్టిన ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఐఎన్సీ ఆమోదించింది. నెక్స్ట్ 31లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ ప్రాథమిక హక్కుల కోసం డిమాండ్ చేశారు. అలాగే ఇవ్వకపోతే భవిష్యత్తు ఉద్యమానికి మీరే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అప్పుడు 35వ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులు ఇవ్వడానికి ముందుకొస్తే సర్ జాన్ సైమన్ అలాగే లార్డ్ రీడింగ్లు అడ్డుకున్నారు బ్రిటిష్ అధికారులు. ఆ తర్వాత 45లో ప్రాథమిక హక్కులపై అధ్యయనం చేయడానికి సర్ తేజ్ బహదూర్ సఫ్రు అధ్యక్షతన పార్టీ రహిత ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా ప్రాథమిక హక్కులను డిమాండ్ చేసింది కానీ రాలేదు.
అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఒక క్వశ్చన్ వచ్చిందమ్మా, మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను. మరి అదే క్వశ్చన్ అనుకున్నప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడమ్మా, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏ సమావేశంలో జాతీయ ఆర్థిక కార్యక్రమం మరియు ప్రాథమిక హక్కులు బాధ్యతల తీర్మానాన్ని ఆమోదించారు? మీకు ఇందాకే చెప్పాను. ప్రాథమిక హక్కులు అలాగే బాధ్యతల తీర్మానం ఆమోదించారని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, చెప్పినటువంటి దాంట్లో తీర్మానాన్ని ఆమోదించిన దాంట్లో ఏది ఉంది? ప్రాథమిక హక్కుల కోసం తీర్మానం ఆమోదించారని చెప్పాను. మీకు ఏం చెప్పాను? సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి తీర్మానం అని చెప్పారు. ఎప్పుడు అది ఏ సంవత్సరం చెప్పింది మీకు అంటే, మీరు కావాలంటే ఒకసారి చూడండి అమ్మా, మళ్ళీ మీకు చూపిస్తాను. రైట్, ఇక్కడ చూసారా, 31 భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశం, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన నెహ్రూ ప్రవేశపెట్టిన తీర్మానం. రైట్, ఇప్పుడు చూడండి సార్, 31 చూశారు కదా మీరు. కాబట్టి అమ్మా, కరాచీ 31 సమావేశం ఇది ఎప్పుడు వచ్చిందంటే చూడండమ్మా, ఈ యొక్క బిట్టు ఏపీ కానిస్టేబుల్ 2019లో వచ్చింది. ఏపీ కానిస్టేబుల్ 2019లో వచ్చింది. కాబట్టి అమ్మా, ఈ తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది ఐఎన్సీ అంటే చెప్పండి. అది 31 కరాచీ సమావేశం అని చెప్పండి అమ్మా. కాబట్టి 2019 ఏపీ కానిస్టేబుల్ అడిగినటువంటి ప్రశ్న. సో ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు కాబట్టి ఇక తగు జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఇది ప్రాథమిక హక్కుల యొక్క డిమాండ్ నేపథ్యం అని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు చూడండి, ప్రాథమిక హక్కుల కోసం బాలగంగాధర్ తిలక్ నుంచి సఫ్రు వరకు డిమాండ్ చేశారమ్మా. ఎక్కడైనా ప్రాథమిక హక్కులు బ్రిటిష్ వాడు ఇచ్చాడా? ఇచ్చినట్టు మీకు ఎక్కడైనా చెప్పానా? డిమాండ్ చేసినట్టే చెప్పుకున్నాం తప్ప ఇచ్చినట్టు ఎక్కడకు లేదు. అంటే దీని అర్థం మన డిమాండ్, మన ఉద్యమం కలగానే మిగిలిపోయింది తప్ప వాస్తవ రూపం దాల్చలేదు. చివరికి బ్రిటిష్ వాడు మన ప్రాథమిక హక్కులు ఇవ్వలేదు. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగిన తర్వాత అమ్మా, ఈ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఇక రాజ్యాంగ రచన మన చేతిలో ఉంది కాబట్టి ఈ రాజ్యాంగంలో ఏమైనా పొందుపరచుకోవచ్చు. కాబట్టి ఇగో అప్పుడు మనం ప్రాథమిక హక్కులు పొందుపరచాలనేటువంటి ఉద్దేశంతో ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచాం. ఒకసారి ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానమ్మా. మరి ప్రాథమిక హక్కులు రాజ్యాంగ రచన అనేటువంటి అంశం కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మరి ఒకసారి చూడండి, ప్రాథమిక హక్కులు రాజ్యాంగ రచన చూడమ్మా. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? ప్రాథమిక హక్కులు ఆ డిమాండ్ నేపథ్యం అంటే దానికోసం ఎవరెవరు ఎలా డిమాండ్ చేస్తారు, ఏం జరిగిందని ఉద్యమం చూసాం. ఆ ఉద్యమంలో ఎక్కడ కూడా, ఆ చరిత్రలో ఎక్కడ కూడా ప్రాథమిక హక్కులు రాలేదు. చివరికి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగిన తర్వాత భారత రాజ్యాంగ రచన మన చేతిలో ఉంది, మన పరిధిలో ఉంది కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు. కాబట్టి అప్పుడు మనం ప్రాథమిక హక్కులు రాయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి అందుకే ప్రాథమిక హక్కులు రాజ్యాంగ రచన అనేటువంటి టైటిల్ని ఇప్పుడు ఇచ్చాను. మరి ప్రాథమిక హక్కులు రాజ్యాంగ రచన, మరి ప్రాథమిక హక్కులు రాజ్యాంగ రచనకు సంబంధించి ఫస్ట్ మీకు బేసిక్ ఏమడుగుతాడమ్మంటే, ప్రాథమిక హక్కుల రచన కోసం రాజ్యాంగ పరిషత్తులో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఫస్ట్ ఫండమెంటల్ బిట్ ఇది. ఫస్ట్ ప్రాథమిక హక్కుల రచన కోసం రాజ్యాంగ పరిషత్తులో, అంటే ప్రాథమిక హక్కులు రాయడం కోసం రాజ్యాంగ పరిషత్తులో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది? చూడండి, మా ప్రాథమిక హక్కుల రచన కోసం మరి రాజ్యాంగ పరిషత్తులో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి చెప్పండి, రాజ్యాంగ సలహా సంఘం. రాజ్యాంగ సలహా సంఘం దీన్ని అంటారమ్మా అడ్వైజరీ కమిటీ అంటారమ్మా. దీన్ని ఏమంటారు? అడ్వైజరీ కమిటీ అంటారు. సో ప్రాథమిక హక్కుల రచన కోసం మరి రాజ్యాంగ పరిషత్తులో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదంటే చెప్పండి అమ్మా, అది రాజ్యాంగ సలహా సంఘం అని చెప్పండి అమ్మా. మరి దీన్ని అంటారమ్మా అడ్వైజరీ కమిటీ అంటారని చెప్పండి. ఏమంటారమ్మా? అడ్వైజరీ కమిటీ అంటారని చెప్పి మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. సరే సార్, రాజ్యాంగ సలహా సంఘం అని చెప్పారు ప్రాథమిక హక్కుల రచన కోసం. మరి ఈ కమిటీలో ఎంతమంది ఉన్నారమ్మా అంటే 1 + 54 = 55. అలాగే కమిటీ అధ్యక్షుడు ఎవరమ్మా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే ఈ కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 24 జనవరి 1947. 24 జనవరి 1947న ఈ కమిటీ ఏర్పడింది. కాబట్టి మా ప్రాథమిక హక్కుల రాజ్యాంగ రచనలో భాగంగా
ప్రాథమిక హక్కుల రచన కోసం రాజ్యాంగ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. అది 1+54 మొత్తం 55 మంది. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన అలాగే 24 జనవరి 1947న ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏమైందమ్మా అంటే యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత? 55 మంది. ఇందులో ఉన్న సభ్యుల సంఖ్య ఎంత? 55 మెంబర్స్ ఇందులో ఉన్నారు. అంటే వాస్తవంగా ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే ఇంతమందితో కూడినటువంటి ఇంత పెద్ద కమిటీ. జనరల్గా మనం దీన్ని చెప్పుకున్నాం. రాజ్యాంగ పరిషత్ కమిటీలలో చెప్పినప్పుడు దీని గురించి చెప్పాను. ఏమన్నాను? రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతిపెద్ద కమిటీ ఏదంటే రాజ్యాంగ సలహా సంఘం అని చెప్పాం. అతిపెద్ద కమిటీ ఏదంటే రాజ్యాంగ సలహా సంఘం అని మీకు నేను చెప్పాను. అయితే అందుకేనమ్మా ఒక్క ప్రాథమిక హక్కుల రచన కోసం మాత్రమే ఇంత పెద్ద కమిటీ, ప్రాథమిక హక్కుల రచన కోసం మాత్రమే ఇంత పెద్ద కమిటీని ఏర్పాటు చేస్తే కనుక సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే ఈ ప్రాథమిక హక్కుల రచన కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ సలహా సంఘాన్ని ఒకటే కమిటీని, ఇంత పెద్ద కమిటీని ఒకే దానికి కేటాయించడం కంటే దీన్ని ఏం చేశారంటే ఈ కమిటీని ఉప కమిటీలుగా ఏర్పాటు చేశారు, విభజించారు. ఈ యొక్క రాజ్యాంగ సలహా సంఘాన్ని ఏం చేశారంటే ఉప కమిటీలుగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే అమ్మ 12వ తారీఖు 2వ నెల 1947, 12వ తారీఖు 2వ నెల 47న ఈ యొక్క రాజ్యాంగ సలహా సంఘాన్ని ఏం చేశారంటే ఉప కమిటీలు ఏర్పాటు చేశారు. దీంట్లో ఎన్ని ఉప కమిటీలు ఏర్పాటు చేశారంటే 5 ఉప సంఘాలుగా ఏర్పాటు చేశారు. ఎన్ని ఉప సంఘాలు? 5. అంటే ఉప కమిటీలన్నా ఉప సంఘాలన్నా ఒకటే. కాబట్టి ప్రాథమిక హక్కుల రచన కోసం రాజ్యాంగ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారమ్మా. ఈ రాజ్యాంగ సలహా సంఘాన్ని మరి 12/2/1947న 5 ఉప సంఘాలు విభజించారు. కారణం ఏంటంటే ఇంత పెద్ద కమిటీని ప్రాథమిక హక్కుల కోసమే కేటాయిస్తే సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో. అయితే 12 ఫిబ్రవరి 1947న 5 ఉప సంఘాలు విభజించి అందులో ఒక ఉప సంఘాన్ని ప్రాథమిక హక్కుల రచన కోసం కేటాయించారు. సో ఈ 5 ఉప సంఘాల్లో అందులో ఒక ఉప సంఘాన్ని ప్రాథమిక హక్కుల రచన కోసం కేటాయించారు. ఇప్పుడు మిమ్మల్ని అంటారు, సార్ మరి మీరు రాజ్యాంగ సలహా సంఘాన్ని 5 ఉప సంఘాలుగా విభజించారని చెప్పారు. మరి 5 ఉప సంఘాలు విభజించిన తర్వాత అందులో ఒక ఉప సంఘాన్ని ప్రాథమిక హక్కుల రచన కోసం కేటాయించారని చెప్పారు. మరి ఆ ప్రాథమిక హక్కుల రచన కోసం కేటాయించినటువంటి ఉప సంఘానికి అధ్యక్షులు ఎవరు? ఎంతమంది సభ్యులు ఉన్నారు? కాబట్టి ఈ ఉప సంఘం అధ్యక్షులు జేబీ కృపలాని మరియు 9 మంది సభ్యులు. ఈ ఉపసంఘం జేబీ కృపలాని అధ్యక్షులమ్మ ప్లస్ 9 మంది సభ్యులు ఏర్పాటు చేశారు. అంటే మొత్తం ఎంతమంది అమ్మ? ఇక్కడ 10 మందితో ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ చూడండి అమ్మ, ముందు ప్రాథమిక హక్కుల రచన కోసం ఇక్కడ రాజ్యాంగ సలహా సంఘం ఏర్పాటు చేశారు. కానీ దాంట్లో 55 మంది ఉన్నారు మొత్తం. కనుక ఇంతమందితో కూడిన కమిటీ హక్కుల కోసమే కేటాయిస్తే కనుక సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకే 22 ఫిబ్రవరి 1947న దీన్ని 5 ఉప సంఘాలుగా విభజించారు. ఎన్ని ఉప సంఘాలుగా? 5 ఉప సంఘాలుగా విభజించారు. ఈ 5 ఉప సంఘాలు విభజించి అందులో ఒక ఉప సంఘాన్ని ప్రాథమిక హక్కుల రచన కోసం కేటాయించారు. ఈ ఉపసంఘం యొక్క అధ్యక్షులు ఎవరంటే జేబీ కృపలాని. ఎంతమంది సభ్యులు అంటే 9 మంది సభ్యులు. మొత్తం ఎంత? 10 మంది. కాబట్టి 12 ఫిబ్రవరి 1947న 5 ఉప సంఘాలు, అందులో ఒక ఉప సంఘాన్ని ప్రాథమిక హక్కుల రచన కోసం ఈ ఉపసంఘం అధ్యక్షులు జేబీ కృపలాని అలాగే ప్లస్ 9 మంది సభ్యులు 10 మందితో ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉపసంఘం ప్రాథమిక హక్కులని రచించే బాధ్యత కలిగి ఉన్నది. కానీ ఈ ఉపసంఘానికి ఒక సమస్య ఏమొచ్చిందంటే ప్రాథమిక హక్కులకు ఎట్లా ప్రారంభించాలి, ఎట్లా రాయాలి అనేటువంటి అంశం పైన సందిగ్ధంలో పడిపోయింది ఈ యొక్క ఉపసంఘం. అప్పుడు ఏం చేయాలి? హక్కులైతే రచించే బాధ్యత మాకు ఇచ్చారు, కానీ ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రముఖ వ్యక్తిని పోయి కలిశారు. మేము ప్రాథమిక హక్కులు రచించే బాధ్యత మాకుంది, కానీ ఎలా ప్రారంభించాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఈ యొక్క ఉపసంఘం మొత్తం సభ్యులు ఏం చేశారంటే ఒక ప్రముఖుని కలిశారు. ఆ ప్రముఖుడి పేరేంటమ్మా అంటే బిఎన్ రావు. ఇప్పుడు ఆ బిఎన్ రావు పోయి కలిశారు. ప్రాథమిక హక్కులు ఎలా ప్రారంభించాలనే విషయంలో కలిశారు. అప్పుడు ఈ యొక్క ఉపసంఘం సూచన మేరకు ఈ బిఎన్ రావు ఏం చేశారంటే హక్కులను
రెండు రకాలుగా వర్గీకరించాడు. హక్కులను ఒక ముసాయిదా తయారు చేసే హక్కులపై ఆ ముసాయిదాలో హక్కులను రెండు రకాలుగా వర్గీకరించాడు. ఆ రెండు రకాలుగా వర్గీకరించి ఏం చేశాడమ్మా అంటే, ఒకటి న్యాయ సంరక్షణ ఉన్నవి, రెండు న్యాయ సంరక్షణ లేనివి. అలాగే మరి న్యాయ సంరక్షణ ఉన్నవి అంటే ఏంటంటే ప్రాథమిక హక్కులు, న్యాయ సంరక్షణ లేనివి ఏంటంటే ఆదేశ సూత్రాలు. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టాపిక్ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఇది ఇంట్రడక్షన్ పార్ట్. అంటే వాస్తవంగా చెప్పాలంటే అమ్మ చూడండి, ప్రాథమిక హక్కులని చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ప్రాథమిక హక్కులు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు చూడండి అమ్మ, ప్రాథమిక హక్కులు అనేటువంటి టాపిక్ వాస్తవంగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇవాళ ప్రాథమిక హక్కులపై ఉపసంఘం సూచన మేరకు బిఎన్ రావు ఒక ముసాయిదా తయారు చేసి హక్కులను రెండు రకాలుగా వర్గీకరించాడు. అందులో ఒకటి న్యాయ సంరక్షణ ఉన్నవి, రెండోది న్యాయ సంరక్షణ లేనివి. ఉన్నవాడి ప్రాథమిక హక్కులు, లేనటువంటివి ఆదేశ సూత్రాలు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదంటే ప్రాథమిక హక్కులు అని చెప్పి, నేను కనుక ఇక్కడ నుండి నా టాపిక్ని స్టార్ట్ చేసుకుంటే మీరు ఎంతటి సబ్జెక్ట్ కోల్పోతున్నారో మీరు ఆలోచించండి. ఇలా హక్కుల పరిచయం మిస్ అవుతున్నారు, అభివర్ణన మిస్ అవుతున్నారు, దాని స్ఫూర్తి అంశాలు మిస్ అవుతున్నారు, ఆ ఉద్యమం ఎలా వచ్చింది, డిమాండ్ ఎట్లా వచ్చింది, నేపథ్యం ఎట్లా వచ్చిందో మిస్ అవుతున్నారు. అంతేకాకుండా హక్కుల రచన కోసం రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి ప్రయత్నం ఏంటో కూడా మిస్ అవుతున్నారు. నేను ఇప్పటి నుండి ప్రాథమిక హక్కులు స్టార్ట్ చేసి ఒకవేళ ప్రాథమిక హక్కులు సవర్తన హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు అంటే అప్పుడు మీరు ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. కనుక అమ్మ ఇవాళ ఇప్పుడు మనం స్టార్ట్ చేసే టాపిక్ ఏంటి, ప్రాథమిక హక్కులు. ఇవాళ ప్రాథమిక హక్కులకు పునాదులు ఎవరు వేశారమ్మా? ఇలా బిఎన్ రావు వేశాడు. గతంలో చాలాసార్లు అడిగాడు, ప్రాథమిక హక్కుల యొక్క ఉపసంఘం సూచన మేరకు హక్కులపై ముసాయిదా తయారు చేసింది ఎవరు? బిఎన్ రావు. ఆ ముసాయిదాలో హక్కులు రెండు రకాలుగా వర్గీకరించాడు, రెండు రకాలుగా. అందులో ఒకటేంటి న్యాయ సంరక్షణ ఉన్నటువంటివి, రెండేంటి న్యాయ సంరక్షణ లేనటువంటివి. న్యాయ సంరక్షణ ఉన్నటువంటివి అంటే ఏంటి? ప్రాథమిక హక్కులు. న్యాయ సంరక్షణ లేనటువంటి ఏంటి? అవి ఆదేశ సూత్రాలు. హక్కులు ఉన్నవి, సూత్రాలు లేవు, న్యాయ సంరక్షణ అండ్ దాన్ని అంటారు మరి జస్టిసియబుల్, నాన్ జస్టిసియబుల్. జస్టిసియబుల్ అంటే న్యాయ సంరక్షణ ఉన్నవి, నాన్ జస్టిసియబుల్ అంటే న్యాయ సంరక్షణ లేనటువంటివి. ఇప్పుడు మనం ప్రాథమిక హక్కులు అనేటువంటి టాపిక్ని స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేటువంటి టాపిక్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే ప్రాథమిక హక్కులు ముఖ్యాంశాలు. మరి ప్రాథమిక హక్కులు ముఖ్యాంశాలు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే అమ్మా, ఇంతకుముందు చెప్పిందంతా ప్రాథమిక హక్కులు కాదంటే అసలు అదే వాల్యుబుల్ చరిత్ర. ఎందుకంటే అమ్మా చాలామంది హిస్టరీని నెగ్లిజెన్సీ చేస్తారమ్మా, హిస్టరీని పట్టించుకోరమ్మా. కానీ చరిత్ర మనకు చాలా ముఖ్యమైనటువంటిది. చరిత్ర మీద చాలా సంపూర్ణమైన అవగాహన ఉండాలి. కాబట్టి అది అలా ఉండాలి కాబట్టి ఆ రకంగా మీకు పూర్తిగా బేసిక్ ఫండమెంటల్ నుంచి తీసుకొచ్చానమ్మా. ఇప్పుడు మనము ప్రాథమిక హక్కులు మరి ముఖ్యాంశాల దగ్గరకు వెళ్తున్నాం. మరి ఆ ప్రాథమిక హక్కులు ముఖ్యాంశాల్లో భాగంగా ఫస్ట్ మిమ్మల్ని అడిగేటువంటి బేసిక్ పాయింట్ ఏంటి, ముఖ్యమైనటువంటి బేసిక్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, సార్ ప్రస్తుత భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని? ప్రస్తుత భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని? చూడమ్మా, ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు అనుకుంటే ప్రస్తుతం వచ్చేసి 6 మాత్రమే. కానీ ప్రారంభంలో ఎన్ని? ప్రారంభంలో 7. సార్ ప్రస్తుతం ఏంటంటే 6 ప్రాథమిక హక్కులు అని చెప్పి మనం చెప్తున్నాం. మరి ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు అనుకుంటే అందులో ఒకటి సమానత్వపు హక్కు. ఆ తర్వాత 2 స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు. అందులో 3 నెంబర్ 3 పీడనాన్ని నిరోధించే హక్కు. అందులో 4 మత స్వాతంత్రపు హక్కు. 5 విద్యా సంస్కృతి. అందులో 6 రాజ్యాంగ పరిహారపు హక్కు. దీన్ని రాజ్యాంగ పరిరక్షణ హక్కు అని కూడా అంటారు, లేక రాజ్యాంగ పరిహారపు హక్కు అని కూడా అంటారు. రాజ్యాంగ పరిరక్షణ హక్కు అంటారు, లేక రాజ్యాంగ పరిహారపు హక్కు అని కూడా అంటారు. రైట్ అమ్మా, ఇవి 6 ప్రాథమిక హక్కులు. కానీ ఏమన్నాను ఇక్కడ ప్రారంభంలో 7. నేను చెబుతున్నప్పుడు మాత్రం మీకు 7 ప్రాథమిక హక్కులు చెప్తానమ్మా, ఇంక్లూడింగ్ ఆస్తి హక్కు కూడా చెప్తాను వరుస క్రమంలో. కానీ ఇక్కడ రాయబడదమ్మా. కారణం ఏంటంటే ప్రస్తుతం ప్రాథమిక హక్కులు 6 మాత్రమే, కనుక ఆస్తి హక్కు తొలగించబడింది కాబట్టి ఇక్కడ రాయము. కనుక చెప్తున్నప్పుడు మాత్రం మనం దాన్ని చెప్తాము, కానీ ఇక్కడ మాత్రం 6 ప్రాథమిక హక్కులుగానే చూపిస్తాం. రైట్. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ హక్కులు ఉన్నాయి కదా, గతంలో చాలా సందర్భాలు ఏమడిగాడంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఆరోహణ క్రమంలో అమర్చండి, అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు.
ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇక్కడ ప్రాథమిక హక్కులు అనగానే సమానత్వ హక్కు నుండి రాజ్యాంగ పరిహార హక్కును ఎట్లయితే ఏంది మేము 5 కిందది పైన గుర్తుపెట్టుకుంటాం, మొత్తానికైతే 6 మాకు బట్టి కొట్టి మేము గుర్తుపెట్టుకుంటాం సరిపోతుంది కదా అంటారు. సార్ ఇక్కడ చూడండి, 6 హక్కులు గుర్తుపెట్టుకుంటున్నావా లేదా అని నేను అడగట్లేదు. అది గుర్తుపెట్టుకోవడం మీ ఇష్టం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకునే క్రమంలో కూడా నచ్చినట్టు నేను గుర్తుపెట్టుకుంటా అంటే కుదరదు సార్. ఎందుకంటే వరుస క్రమంలోనే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపైన కూడా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడిగాడు కాబట్టి అందుకే ఇది వరుస క్రమంలో మీకు రాశాను, ఇలాగే ఉంటాయి. కాబట్టి సమానత్వ హక్కు రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పండి. పీడన నిరోధించే హక్కు మరి రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. మత స్వాతంత్ర హక్కు రైట్ టు రిలీజన్, అలాగే విద్యా సంస్కృతి హక్కు మరి ఎడ్యుకేషన్ కల్చరల్ రైట్ అని చెప్తారు. పరిహార హక్కు అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. సరే సార్, ఇవి 6 మనకు ప్రస్తుతం ప్రాథమిక హక్కులుగా మనం భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ 6 ప్రాథమిక హక్కులలో ఇక్కడ మనం చెప్పుకోదగ్గటువంటి విషయం ఏంటి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే ఇలా రాసి పెట్టుకోండి. అలా కాకుండా అమ్మ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అలాగే మనకు కానిస్టేబుల్లో ఈ మధ్యకాలంలో ఏమడుతున్నారమ్మా అంటే 29వ నిబంధన ఏ హక్కు గురించి తెలియస్తుంది, 23వ నిబంధన ఏ హక్కు గురించి తెలియస్తుంది, 19వ నిబంధన ఏ హక్కు గురించి తెలియస్తుంది, 17వ నిబంధన ఏ హక్కు గురించి తెలియస్తుంది, ఇలా అడుగుతున్నారు సార్. అప్పుడు ఏం చేద్దాం? ఇలా అన్నప్పుడు ఏం చేద్దాం? అందుకేనమ్మా ఇవాళ కేవలం ఈ 6 హక్కులు మాత్రమే కాకుండా ఈ 6 హక్కుల గురించి తెలియసేటువంటి ఆర్టికల్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అందులో సమానత్వ హక్కు 14 నుంచి 18, సమానత్వ హక్కు 14 నుంచి 18, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు 19 నుండి 22, పీడనాన్ని నిరోధించే హక్కు 23 మరియు 24, మత స్వాతంత్రపు హక్కు 25 నుండి 28, విద్యా సాంస్కృతిక హక్కు 29 మరియు 30, రాజ్యాంగ పరిహారపు హక్కు 32, ఇవి అమ్మ మన ప్రాథమిక హక్కులు అని చెప్తున్నాం. మనం అందరం అలవాటు చేసుకునేది ఏంటి? 14 to 18, 19 to 22, 23, 24, 25 to 28, 29, 30, 32 ఇలా అలవాటు చేసుకున్నాం. కానీ వారు ఏమంటున్నాడు? 29వ నిబంధన అంటున్నాడు. మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. 23వ ఆర్టికల్ చెప్తున్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాం. అందుకే తొందరపడకండి. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఒక్కసారి ఒక 10 సెకండ్లు ఆలోచించండి. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఆ హక్కు ఉంది? సమానత్వ హక్కు 14 నుంచి 18, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు 19 నుంచి 22, అలాగే పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24. ఇలా ఆలోచించుకున్న తర్వాత ఈ ఆర్టికల్ ఏ హక్కులో ఉందో గమనించండి. అలా కనుక మీరు కనుక కొంచెం టైం వెచ్చిస్తే కనుక ఈజీగా పెట్టే అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఇవి 6 ప్రాథమిక హక్కులు, ఇవి 6 ఆర్టికల్స్. ఇక్కడ వరుసగా వచ్చింది, ఇక్కడ మాత్రం ఒకటి మిస్ అయింది. ఏ ఆర్టికల్ మిస్ అయింది? 30 తర్వాత 31 మిస్ అయింది. ఆ మిస్ అయిన 31 ఏంటంటే ఆస్తి హక్కు. ఆ మిస్ అయినటువంటి 31 ఏంటంటే ఆస్తి హక్కు. కాబట్టి ఆస్తి హక్కు గురించి మనం చెప్పుకునేటప్పుడు మాత్రం చెప్తామమ్మా, ఆ టాపిక్ మొత్తం చెప్తాను. కానీ ఇక్కడ రాయబడదు, ఎందుకంటే అది ప్రాథమిక హక్కు కాదు, ఇప్పుడు అది చట్టబద్ధ హక్కు కాబట్టి. సో ప్రాథమిక హక్కుల జాబితా మాత్రమే నేను రాశాను. ఇది 6 ప్రాథమిక హక్కులు అని చెప్పండి. ఇప్పుడు ఏ ఆర్టికల్ ఏ హక్కు అని చెప్తే ఒక హక్కు ఇచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని అడిగినా, ఆర్టికల్స్ ఇచ్చి ఏ హక్కు అని చెప్పినా, ఆరోహణ క్రమం అన్నా అవరోహణ క్రమం అన్నా, లేక ఇట్లా హక్కులు ఇట్లా ఆర్టికల్స్ ఇచ్చి సరైన జత సరికాని జత అని చెప్పినా, మీరు ఎలాంటి బిట్ అయినా కానీ ఇగో దీనివల్ల మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈజీగా గెట్ ఆన్ అవుతారు, తెలుసుకుంటారు. కానీ నేనేమంటున్నానమ్మా అంటే వీటి మీద అవగాహన ఉండడంతో పాటు, వీటిపైన అవగాహన ఉండడంతో పాటు ఇంకొక అవకాశం కూడా ఉంది అడగడానికి. ఇక్కడ ఏ రకమైనటువంటి అవకాశం ఉంది అడగడానికి ఇక్కడ అంటున్నప్పుడు, సార్ ఇక్కడ ఇందులో ఇప్పుడు ఈ హక్కులు ఉన్నాయి కదా అడుగుతాడు. క్రింద పేర్కొన్న ఏ హక్కు భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది? క్రింద పేర్కొన్న ఏ హక్కు భారతీయులతో పాటు విదేశీయులకు వర్తిస్తుంది? క్రింద పేర్కొన్న ఏ హక్కులు నకారాత్మకమైనవి? క్రింద పేర్కొన్న ఏ హక్కులు సకారాత్మకమైనవి? క్రింద పేర్కొన్న ఏ హక్కులు బాలబాలికలకు వర్తిస్తాయి? క్రింద పేర్కొన్న ఏ హక్కులు సాంప్రదాయకమైనవి? క్రింద పేర్కొన్న ఏ హక్కులు ఆధునికమైనవి? క్రింద పేర్కొన్న ఏ హక్కులు అల్పసంఖ్యాక వర్గాలకు వర్తిస్తాయి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు?
ఇప్పుడు అలీ సార్ ఏం చెప్పాడు? 6 ప్రాథమిక హక్కులు 6 ఆర్టికల్ చెప్పాడు. దీనిపైన మీరు కూర్చున్నారు పట్టుకొని. కానీ వాడు కొట్టాడు భారతీయులకు మాత్రమే వర్తించే హక్కులు, భారతీయులతో పాటు విదేశీయులకు వర్తించే హక్కులు, నకారాత్మక హక్కులు, సకారాత్మక హక్కులు, అల్పసంఖ్యాక వర్గాలు, సాంప్రదాయకం, ఆధునికం, బాలబాలికలు, వాట్ కెన్ యు డూ? ఏం చేస్తారు అప్పుడు? అందుకేనమ్మా కేవలం ఈ 6 ప్రాథమిక హక్కులు ఇలా ఆర్టికల్స్ మాత్రమే కాకుండా మనము భారతీయులకు వర్తించే హక్కులు ఏంటివి, భారతీయులతో పాటు విదేశీయులకు వర్తించే హక్కులు ఏంటివి, నకారాత్మకం ఏంటి, సకారాత్మకం ఏంటి, బాలబాలికలకేంటి, సాంప్రదాయం, ఆధునికం, అల్పసంఖ్యాక వర్గాలు, ఇవి కూడా తెలుసుకోవాలి.